హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మేము ఎంతో రుచికరమైన వెరైటీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తామండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో తరిగి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలండి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలండి. కొత్తిమీర, టమాటా ముక్కలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. టమాటాలు పండినవి అయితే చాలా బాగుంటాయండి. ఇలా వేసేసాము. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను వేసుకోవాలండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసేయాలి చేత్తో. నెక్స్ట్ దీంట్లో ఎగ్స్ వేస్తున్నామండి. మేమైతే ఒక 4 ఎగ్స్ వేసాము. ఎగ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా ఎగ్స్ వేసేసాం కదా, మళ్ళీ దీన్నంతా విస్కర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. బాగా మిక్స్ అవ్వాలి. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసాం. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ అంతా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇదా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కింద, ఆమ్లెట్ అడుగంటకుండా. ఓకే అండి, ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని వేస్తున్నామండి. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. ఇలా దీన్ని కాస్త కదపాలండి. రౌండ్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ అంతా. తర్వాత మనం మిడిల్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మెంతి కూర చాలా హెల్తీ కదండి. ఇలా ఆమ్లెట్ రూపంలో కూడా తింటే చాలా మంచిదండి. చూసారు కదా, నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసేసాము. మంచిగా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేసిందండి. చూసారు కదా, అంతే. ఎంతో రుచికరమైన వేడి మెంతి కూర ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్ట్ ఉందండి. ఎక్కడా కూడా పచ్చిదనం అనేది తగలలేదండి. మనం ఈ పచ్చిదనం పోవడం కోసమే ఎక్కువగా కాల్చామండి, కాబట్టి ఈ కలర్ కనిపిస్తుంది మీకు. చాలా టేస్టీగా ఉండండి. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. ఓకే అండి, కంపల్సరీ ఇది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా భాగ్యమ్మ ఫుడ్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ వంటకాల కోసం భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.